జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రం నందు నకిలీ సర్టిఫికెట్స్తో గద్వాల్ తాలూకాలో వ్యవసాయ శాఖ ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించిన వ్యక్తి అరెస్ట్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజీపూరి హండి విశ్వవిద్యాలయాల నుండి నకిలీ సర్టిఫికెట్స్ను ఉపయోగించి వ్యవసాయ శాఖ గద్వాల్ తాలూకాలో 5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించిన కట్రావత్ నరేష్ నకిలీ సర్టిఫికెట్స్ను పొందడానికి సహకరించిన పెరుమల నాగరాజ్ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన గద్వాల్ డీఎస్పీ మొగిలయ్య సిఐ టంగుటూరి శ్రీనివాసులు ఎస్ఐ కళ్యాణ్ రావ్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోయిన సంవత్సరం 2024 మార్చిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఒక ఫేక్ సర్టిఫికేట్స్తో జాబ్ సంపాదించుకొని జాబ్ చేస్తున్నాడు ఏఈఓ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో నరేష్ అనే అతని మీద, కట్రావత్ నరేష్ అనే అతని మీద అసిస్టెంట్ డైరెక్టర్ కంప్లైంట్ ఇస్తే బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు. అందులో భాగంగా ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మన జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల ఆదేశాల మేరకు మన టౌన్ సిఐ గారు అండ్ టౌన్ ఎస్ఐ గారు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి అందులో నిన్న ఈవినింగ్ కట్రావత్ నరేష్ అండ్ పెరుమల నాగరాజు అని వీళ్ళిద్దరిని అచ్చంపేటలో వాళ్ళ నేటివ్ ప్లేస్లో వాళ్ళు పనిచేసే నేటివ్ ప్లేస్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చాము. ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే యూపీ స్టేట్లో ఒకటి ఫరీదాబాద్ యూనివర్సిటీ, ఘాజీపూర్ యూనివర్సిటీ ఒకటి, దాని పక్కనే హండి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డిప్లొమా సర్టిఫికేట్ను ఫేక్, అంటే వీళ్ళు ఎలాంటి అక్కడ చదవకుండానే ఒక ఫేక్ సర్టిఫికేట్ను కొనుగోలు చేసి దాన్ని బేస్ చేసుకొని ఈ ఏఈఓ ఉద్యోగం పొందినట్టు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ కన్ఫెస్ చేశారు. బేస్డ్ ఆన్ దేర్ కన్ఫెషన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇంకా దీంట్లో వీళ్ళిద్దరే కాకుండా ఇంకా కింగ్ పిన్ కూడా, అంటే వీళ్ళకి ఎవరు అమ్మారు, ఈ సర్టిఫికేట్లు ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎట్లా వచ్చిందని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఎవరిని కూడా వదిలిపెట్టడం, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఫిక్సప్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళిద్దరిని అయితే లీగలైజ్ చేసి కోర్టుకు రిమాండ్ కోర్టుగా కోర్టుకు పంపుతున్నాము. No,